హలో ఎవరు వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరు చెప్పని చాలా చాలా మంచి ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు వంట చేసేటప్పుడు కూరల్లో కానీ ఇలా మనం పచ్చిమిర్చి అనేది ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదండి. ఇంకొంతమంది ఎక్కువగా పచ్చిమిర్చి అనేది వాడడం వల్ల ఇలా కట్ చేసేటప్పుడు దానికి ఉండే అగరంతా కూడా మన చేతుల మీదకి పోయి మనం సబ్బుతో కానీ షాంపుతో కానీ ఎంత రుద్దినా పోదండి. ఆ ఘాటు అనేది చేతులు అనేవి మండిపోతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనము తెలియకుండా కళ్ళులో ముక్కులో చెవులో పెట్టేసామంటే విపరీతమైన మంట అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాము. ఇలా అసలు కత్తిని యూజ్ చేసుకోకుండా ఎన్ని పచ్చిమిర్చినైనా మనకు నచ్చిన సైజులోని ఈజీగా ఎలా కట్ చేసుకొని చేతి మంట లేకుండా చేసుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. దీనికోసం మనం ఇటువంటి ఫోర్క్ స్పూన్ అనేది ఇంట్లో ఉంటుంది కదండి, నూడిల్స్ తినే స్పూను. దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎన్ని పచ్చిమిర్చిస్ అయితే కావాలో దీనికైతే ఒక 3 పడతాయండి. వీటిని మనం ఇలా పెట్టేసుకొని కత్తితో కాకుండా ఇలా చక్కగా ఒక కత్తెరతో కనుక మనం సింపుల్గా ఇలా కట్ చేసేసామనుకోండి, పెద్ద పచ్చిమిర్చినైనా చాలా చాలా సింపుల్గా మనం చెయ్యి పెట్టకుండా చెయ్యికి అసలు ఈ ఘాటు అంటికిపోకుండా చాలా చాలా మంచిగా మనం ఎంత సైజులో కావాలంటే అంత చక్కగా కట్ చేసుకోవచ్చండి. ఎటువంటి నైఫ్ లేకుండా కత్తెరతో. ఈసారి ఎక్కువ కట్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మన ఇళ్లలో ఖచ్చితంగా ఇలా జరిగే ఉంటుంది కదండి. కింద ఫ్లోర్స్ మీద ఇలా నీళ్ళు పెయింట్ కానీ లేదంటే నార్మల్ పెయింట్ కానీ మనం పెట్టుకునేటప్పుడు కానీ లేదంటే బై మిస్టేక్ కింద పడిపోయిన పిల్లలు ఉంటే పెయింటింగ్ మరకలు ఇలా నీల్ పాలిస్ లాంటివి గట్రా వంపేసి చిందరవందర చేసేస్తూ ఉంటారు కదండి. కొంచెం ఆ మరకలు ఎండిపోయి అనుకోండి క్లీన్ చేయడం కష్టము. ఇలా గచ్చుల పైన ఫ్లోర్స్ మీద అంటే పడిన ఈ పెయింట్ మరకలు కానీ నీల్ పాలిస్ మరకలను వెంటనే ఈజీగా క్లీన్ చేయాలంటే ఎటువంటి లిక్విడ్స్ అనేవి అవసరం లేకుండా ఎక్కడైతే మనకి పెయింట్ మరకలు కానీ నెయిల్ పాలిష్ మరకలు కానీ పడ్డాయో ఆ ప్లేస్లో కొంచెం అంటే కొంచెము సాల్ట్ అనేది వేసేసుకొని చక్కగా ఇలా చేతితో ఒకవేళ మచ్చపడిన కూడా దాని మీద కొంచెం సాల్ట్ వేసి చేతితో ఇలా రుద్దేశారంటే మొత్తం ఆ సాల్ట్కి పెయింట్ అంతా కూడా అంటికిపోయి ఈ నెయిల్ పాలిష్ కానీ పెయింట్ కానీ చక్కగా వచ్చేస్తుందండి. వీడియోలో కూడా మీకు క్లియర్గా అయితే క్లీన్ చేసి చూపించాను, చూసారు కదండి. మళ్ళీ మనం దీనికోసం సబ్బు పెట్టి షాంపూ పెట్టి పీచు పెట్టి రుద్దే పని లేకుండా చాలా ఈజీగా ఫ్లోర్స్ మీద పడిన నెయిల్ పెయింటింగ్ మార్కులు నార్మల్ పెయింటింగ్ మార్కులు చాలా సింపుల్గా ఇలా క్లీన్ చేసేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. మనకి సీజన్ అనేది చేంజ్ అయిపోయింది. చలికాలంలో ప్రతి ఒక్కరికి కూడా తరచుగా చిన్నపిల్లలతో సైతం దగ్గు జలుబు అలాగే కొంతమందికి కొండనాలిక అనేది వచ్చేసి గొంతు దగ్గర కిచకిచలాడుతూ చాలా నరకం అనుభవిస్తూ ఉంటారండి. కొండ నాలుక అనేది ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేస్తుంది. ఇది కొంతమందికి 1-2 నెలలు కూడా పట్టేసి ఏది తినలేరు కూడా, నరకంలా ఉంటుంది. ఇలా కొండ నాలుగు తగ్గాలి. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల మాటిమాటికి జ్వరం వచ్చినట్టు తగ్గినట్టు ఉంటుంది కదా, అలా ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచి జ్వరం కూడా చక్కగా తగ్గుతుంది. దగ్గు జలుబు కఫం ఇదంతా కూడా క్లియర్ అవుతుందండి. అల్లం అనేది హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అల్లం వల్ల మనకి జలుబు దగ్గు కఫం లాంటివి కంట్రోల్ అవుతాయండి. అలాగే గొంతు దగ్గర కొండ నాలుక వల్ల కిచకిచలు అనేది ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేస్తాయి కదా, అది తగ్గుతుంది. ఇలా ఒక చిన్న అల్లం ముక్కను తీసేసుకొని జస్ట్ ఇలా కొంచెము దంచేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా రసాన్ని అయితే తీసేసుకోండి. ఇందులో కొంచెం అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అల్లం, ఇందులో పట్టిక పంచదార లేదంటే నార్మల్ షుగర్ కానీ కొంచెం తేనె కానీ యాడ్ చేసుకొని దీన్ని మీరు రోజుకు ఒక్కసారి కానీ లేదంటే మనకు ఫీవర్ ఉంది, దగ్గు జలుబు ఉంది, కఫం ఉంది, గొంతు దగ్గర ఇలా కొండ నాలుక వల్ల ఇబ్బంది పడుతున్నాము, దురదేసేస్తుంది అనుకున్నప్పుడు దీన్ని తాగి చూడండి. ఫీవర్ ఉన్న ఫీవర్ తగ్గుతుంది, జలుబు దగ్గు కంట్రోల్ అవుతుందండి. అజీర్ణ సమస్యలు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి. మంచి రెమెడీ, చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫోర్త్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది రెగ్యులర్గా ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల నిద్రపోకపోవడం వల్ల కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కళ్ళు చుట్టూ నల్లగా అయిపోయి డార్క్ సర్కిల్స్ అనేవి ఏర్పైపోయి మన ముఖంతో అసలు సంబంధమే ఉండదండి. క్లియర్గా వీళ్ళకి ఒంట్లో బాగోలేదు, ఫోన్లు ఎక్కువ చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోతుంది. అంత ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి డార్క్ సర్కిల్స్. అలాగే కొంతమందికి వయసుతో సంబంధం లేకుండా ఏజ్డ్ పీపుల్ లాగా స్కిన్ అనేది కళ్ళ చుట్టూ కూడా జారిపోతుంది కదా. ఈ నల్ల మచ్చలను తగ్గించి స్కిన్ అనేది జారిపోకుండా టైట్గా అవ్వాలంటే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇటువంటి మనకి ఒక గరుకగా ఉన్న ప్లేస్లను కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఒక బాదం పిక్కని తీసేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా రంగ తీసుకున్నామంటే మనకి
బాదం అనేది చిన్నదొస్తుందండి. దీన్ని మీరు పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని కళ్ళ చుట్టూ కూడాను ఈ విధంగా కొంచెం అప్లై చేశారనుకోండి, స్కిన్ మీకు ఎక్కడైతే లూజ్ అయిపోయి అంటే ముసలి వాళ్ళలా జారిపోతుందో అదంతా కూడా టైట్‌నెస్ అవుతుందండి. అలాగే డార్క్ సర్కిల్స్ అంటే కళ్ళ చుట్టూ నల్ల వలయాలను తగ్గించడానికి, స్కిన్ చాలా స్మూత్‌గా చేసి టైట్‌గా చేయడానికి బాదం అనేది చాలా యూజ్ అవుతుందండి. మీకు కళ్ళు చుట్టూ కూడా ఇంకా ఉన్నాయనుకోండి, కళ్ళు చుట్టూ కూడా పెట్టేసుకొని ఇలా చేత్తో గనక కొంచెం ఇలా చేశారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయ్యి మనకు నిద్ర అనేది చాలా పడుతుందండి. డార్క్ సర్కిల్స్ అనేవి చక్కగా మీకు 4, 5 రోజుల్లోనే తగ్గిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా మంచి రెమెడీ అండి. ఈ విధంగా ఎవరైతే డార్క్ సర్కిల్స్ తోటి ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా నైట్ టైమ్ ఇలా ఒక 4, 5 రోజులు చేసి చూడండి. మార్నింగ్ లేసి వాష్ చేసేసుకోండి. డార్క్ సర్కిల్ తగ్గిపోవడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారైనా, మగవారైనా ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. కొంతమంది జుట్టు అనేది ఊడిపోవడమే కాకుండా చుండ్రు పట్టేసి జుట్టు అనేది కూడా పీచులాగా ముఖ్యంగా ఈ చలికాలంలో చిట్లిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాగే కొంతమందికి తెల్ల జుట్టు కూడా వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుందండి. మీరే కాదు నేను కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి. నేను స్నానం చేసేటప్పుడు చిన్న మార్పు చేసుకోవడం వల్ల నా జుట్టు ఊడడం తగ్గి చాలా దృఢంగా జుట్టు కూడా మనకి నల్లగా మారిపోయిందండి నా జుట్టు అయితే. సో, ఆ చిట్కా ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడాను రైస్‌ని అయితే తీసేసుకోండి. రైస్ అనేది హెయిర్‌కి చాలా మంచిదండి. ఆ తరువాత ఒక అర టీ స్పూన్ వరకు అంటే 2 స్పూన్లు రైస్‌కి ఒక అర టీ స్పూన్ మెంతులు తీసుకొని, ఒక గుప్పెడు వరకు కూడా కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు అనేది మన జుట్టుని సిల్కీగా చేసి, తెల్ల జుట్టుని నివారించడానికి, జుట్టు త్వరగా పెరగడానికి, జుట్టు గట్టిపడడానికి చాలా యూజ్ అవుతుంది. వల్ల మన జుట్టు అనేది చిట్లిపోకుండా సిల్కీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. వీటికి మనం బయటికి వెళ్లి కొనుక్కొని వచ్చేంత పని ఏమీ లేవు. ఇవి చాలా మంచి రెమెడీ కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు. అందులో ఒక గ్లాసుడు వాటర్ అనేది పోసేసుకొని, మీకు టైం ఉంది అనుకున్నారనుకోండి నైట్ అంతా నానబెట్టేయండి. లేదు మాకు అప్పటికప్పుడే చేసుకోవాలి, తలకి పెట్టుకోవాలనుకున్నట్లయితే జస్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లోనే కొంచెం కుక్ చేసుకోండి. మనకి రైస్ వాటర్ అనేది మనకి చాలా కొన్ని దేశాల్లో అయితే రైస్ వాటర్ హెడ్‌కి చాలా యూజ్ చేస్తారండి. ఎందువల్లంటే హెయిర్ గ్రోత్ సీక్రెట్ అనమాట. ఇలా కొంచెం స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఉడకనివ్వండి. 4, 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అంటే కొంచెం మరీ ఎక్కువగా కాకుండా కొంచెం రైస్ ఫామ్ అయ్యి ఆ గెంజి అనేది వాటర్‌లో కలిసేటట్టుగా మనకైతే తయారైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో, ఫైనల్‌గా మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది కదండీ! ఇది మనకి చూడడానికి ఇలాగ ఉంటుంది కానీ మన హెయిర్‌ను దృఢంగా పెరగడానికి చాలా సహాయపడుతుందండి. మీరు కావాలంటే రైస్ ఉడుకుతునేటప్పుడు గింజ అనేది వస్తుంది కదా! ఆ గెంజిని కూడా హెయిర్‌కి పట్టించుకోవచ్చండి. చుండ్రు కూడా పోతుంది. ఆ తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తోటి మొత్తం కూడా ఒక్కసారి పిసికేయండి. మనకి ఆ మొత్తం కూడా ఇందులో ఉండే పోషకాలన్నీ వాటర్‌లోకి వచ్చేస్తాయి. ఆ తరువాత ఇందులో నుండి మనం వేసినవన్నీ కూడాను కొంచెం వాటర్‌ని పోసుకొని స్ట్రెయిన్ చేసేసుకోండి అంతే. ఒకవేళ మీకు ఇలా ఉడకబెట్టడం ఇష్టం లేకపోతే నైట్ టైమ్ ఈ మూడిటిని నానబెట్టుకొని మరుసటి రోజు ఆ వాటర్‌తో కూడాను మీరు స్నానం చేసేసుకోవచ్చండి. ఇలా ఈ నీటిని మీరు 2, 3 రోజుల వరకు లేదంటే 4, 5 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చండి. దీన్ని మనం నార్మల్‌గా బయట పడేసుకోవడమే. మీకు ఇంకా టైం ఉందంటే మీరు గంట తలకు ముందు చక్కగా దీన్ని పేస్ట్‌లా కూడా తలకు పెట్టేసుకోవచ్చు ఇంకా మంచిదే. ఆ తరువాత ఇలా తయారు చేసిన ఈ వాటర్‌లోన మనము ప్రతిరోజు మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ అనేది వేసేసుకోండి. ఈ షాంపూ, ఆ షాంపూ అనేది ఏమీ లేదండి. మీ ఇష్టము. ఒకవేళ మాకు షాంపూలు ఇష్టం లేదు, మేము అసలు షాంపూలు వాడము అనుకున్నట్లయితే చక్కగా కుంకుడుగాయలు దంచేసి కుంకుడుగాయ రసాన్ని కూడా ఈ వాటర్‌లో మీరు కలిపేసుకొని వారానికి 2 సార్లు టైం ఉంటే లేదు ఒక్కసారైనా కానీ దీంతో పాటు మీరు తలకి స్నానం చేశారనుకోండి హెయిర్ అనేది నల్లగా, దృఢంగా, చక్కగా పెరుగుతుంది. తెల్ల జుట్టు రాకుండా, చుండ్రు అనేది లేకుండా, మన హెయిర్ అనేది చిట్లిపోకుండా చాలా స్మూత్‌గా మంచి స్మెల్ కూడా వస్తుంది. బాగా పనిచేస్తుందనమాట. ఈ టైంలో మనకి అంటే ఈ రోజుల్లో మనకి పొల్యూషన్స్, టెన్షన్స్ వల్ల రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడడం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం కదండీ! ఇలా ఇంట్లో
ఇంట్లోనే ఉండే చిన్న చిన్న రెమెడీస్‌తో మన హెయిర్ అనేది ఊడిపోకుండా మళ్ళీ ఒత్తుగా ఊడిపోయిన జుట్టు సైతం కూడా పెరిగేలా చేయాలంటే సింపుల్‌గా వారానికి ఒక్కసారైనా, 2 సార్లైనా దీన్ని ప్రయత్నించి చూడండి. కొన్ని నెలల్లోనే, కొన్ని రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపించి మీ హెయిర్ గ్రోత్ అవ్వడం మీరు చూస్తారండి. నేను ఆల్రెడీ ఇదే వాడుతున్నాను. సో, ఇదండి ఈరోజు వీడియోలో అయితే ఎవరైతే హెయిర్ ఫాల్స్‌తో బాధపడుతున్నారో ఖచ్చితంగా ఈ చిన్న చిట్కానైతే ట్రై చేయండి. వీడియో గనుక మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ చేసి, ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇటువంటి టిప్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.